ప్రకాశం జిల్లా కంభం మండలంలో నిర్వహించిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రదర్శనలను పరిశీలించారు. ఈ ప్రదర్శనలో సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, రిక్రియేషనల్, మ్యాథమెటికల్ మోడలింగ్, హెల్త్ మరియు హైజీన్, వాటర్ కన్వర్జేషన్ మరియు మేనేజ్మెంట్ వంటి అంశాలపై విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించి అబ్బురపరిచారు. గురుకుల పాఠశాల విద్యార్థులు లహరి శైలజ రూపొందించిన ఫైర్ డిటెక్టర్ అలారం, జంగంగుట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి బి మల్లికార్జున రూపొందించిన ఆర్గానిక్ ఫార్మింగ్ నమూనా, కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి వై రామకృష్ణ ప్రదర్శించిన ప్లాస్టిక్ వినియోగ నివారణ నమూనా, తురిమెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి దినేష్ బాబు ప్రదర్శించిన టెస్లా కాయిల్ విశేష ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఎల్కోట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కాసిం షరీఫ్ రూపొందించిన నంబర్ ఆఫ్ ఇమేజెస్, కంభం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని భవ్యశ్రీ రూపొందించిన విటమిన్ డి బాత్, రావిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి శివకృష్ణ ప్రదర్శించిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు ప్రదర్శన విభాగంలో రావిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు ఏ మధుసూదన్ రావు రూపొందించిన లో కాస్ట్ మైక్రోస్కోప్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అలాగే గురుకుల పాఠశాల విద్యార్థిని దివ్య ప్రదర్శించిన ఫుడ్ న్యూట్రిషనల్ వివరణ, అర్బన్ కాలనీ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు హబీబుర్ రెహమాన్ ప్రదర్శించిన గణిత నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేశారు.